ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. మనము ఇప్పుడు రామాయణంలోని కొన్ని ప్రశ్నలు సమాధానాలు చూద్దాము. శ్రీమద్ రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి. రామాయణంలో మొత్తం శ్లోకాలు ఎన్ని? 24,000. దశరథుడు ఏ రాజ్యానికి రాజు? కోసల రాజ్యానికి. కోసల రాజ్యానికి రాజధాని వచ్చేసి అయోధ్య. రాముని తల్లిదండ్రులు ఎవరు? దశరథుడు, కౌసల్య. దశరథుని భార్యలు ఎవరెవరు? కౌసల్య, కైకేయి, సుమిత్ర. ఉత్తరకామేష్టి యాగం ఫలంగా వచ్చిన పాయసం ఎవరికి ఇచ్చారు? ముగ్గురికి విభజించారు. 7వది, లవకుశలు ఎవరి సంతానం? రాముడు, సీత సంతానం. 8వది, అయోధ్య ఏ నది తీరంలో ఉంది? సరయు నది తీరంలో ఉంది. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నం కలిగించిన వారు ఎవరు? మారీచ మరియు సుబాహు. 10వది, తాటకను సంహరించినది ఎవరు? రాముడు. సీతా స్వయంవరంలో రాముడు విరిచిన ధనస్సు ఏంటి? పినాక. జనకుని రాజ్యమేంటి? మిథిల. సీత తండ్రి ఎవరు? జనకుడు. ఊర్మిళ ఎవరి భార్య? లక్ష్మణుడి భార్య. రాముడి వనవాసం ఎన్నేళ్ళు అంటే ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. వనవాసానికి కారణం, రాముని యొక్క వనవాసానికి కారణం ఏంటి? దశరథుని వాగ్దానం. 17వది, కైకేయి కోరిన వరాలు ఏంటి? భరతునికి రాజ్యం, రామునికి వనవాసం. గుహుడు ఎవరు? నిషాదాధిపతి. 19వది, భరద్వాజ మహర్షి ఆశ్రమం ఏ నది సమీపంలో ఉంది? యమునా నది. పంచవటిలో మొదట ఎదురైన రాక్షసి ఏంటి? శూర్పణఖ. సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మిగతా ప్రశ్నలు సమాధానాలు ఇంకో వీడియోలో తెలుసుకుందాం.